13 వయస్సులోనే ఆ దేవదేవుడే సర్వస్వం అనుకొని కొండబాట పట్టిందామె. విషసర్పాలే ఆమెకు సన్నిహితులు, క్రూర జంతువులే ఆమెకు బంధువులు. 70 ఏళ్లకు ఊరికి దూరంగా కొండపైనే వెంకన్న సన్నిధిలోనే జీవితాన్ని గడిపేస్తూ ఈ తరం వకుళమాతగా మారింది. ఇంతకీ ఎవరామె? ఆమె ఎక్కడుందో తెలుసుకుందాం రండి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం పెదకాదలోని కొండలపై ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ వృద్ధురాలే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ తరం వకులాదేవి. పెదకాద గ్రామానికి చెందిన కరణంగారి కుటుంబంలో పుట్టిన ఈమె పేరు పద్మావతి. చిన్నప్పటి నుంచి నిత్యం దైవారాధనలో ఉన్న ఈమె ఉన్నట్టుండి కొండపైనున్న ఈ బండరాయి పైకి చేరుకుంది. అప్పటికి ఆమె వయస్సు 13 ఏళ్లు. అప్పట్లో ఈ ప్రాంతమంతా చిట్టడివిలా ఉండేది. కనీసం పూరిపాక కూడా లేకపోయినా రాత్రి పగలు ఒంటరిగా వెంకటేశ్వరుడి స్మరణలోనే ఉండేది. పద్మావతి భక్తి చూసిన గ్రామస్తులు అప్పట్లో చిన్న పూరిపాక వేశారు. పాములు, క్రూర మృగాలు సంచరించినా పద్మావతి ఏమాత్రమూ భయపడేది కాదు. క్రమంగా పద్మావతిపై నమ్మకం కలిగి గ్రామస్తులు కొండకు రావటం మొదలుపెట్టారు. అలా వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు. వెంకన్న స్వామి తన కుమారుడే అని, ఇన్నేళ్లుగా తనను కంటికి రెప్పలా కాపాడుతున్నది ఆ స్వామి అని చెబుతున్నారు కలియుగ వకుల పద్మావతి. తత్వాలు మంత్రాలు అన్నీ తెల్లగా చేశారు. బోడు దోపాలు వేశారు. అంత కొత్తలు వేసుకుని మింగేసేదాన్ని వచ్చిన జనం వల్ల ఉండరు. ఆనాటికి ఈనాటికి ఊరేటో పల్లెటో పట్టణం ఒకటి ఇవి నడుగుతున్న పోవడం తెలియదు. పద్మావతి అమ్మ గత 40 ఏళ్లుగా ఎటువంటి ఆహారం తీసుకోవటం లేదు. కాస్త నలతగా అనిపిస్తే కర్పూరం వెలిగించి మంటతో పాటు నోట్లో వేసుకుంటారు. ఇదే ఆమెకు ఎక్కడ లేని ఎనర్జీ ఇస్తుంది. అరుదుగా టీ తాగుతారని ఆమె సంరక్షకులు చెబుతున్నారు. ఇప్పుడు మరి ఆహార పాలన అంతా అనారోగ్యం ఎప్పుడు లేదు. 7-8 సంవత్సరాల క్రితం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నడుము ఎందుకో సరిగిపోయింది. దాని గురించి కానీ ఇంకా జ్వరం జబ్బు కానీ అయిపోలేదు. అమ్మతో పాటు ఉంటే ఎటువంటి భయం ఉండదని చెబుతున్నారు ఆమెతో పాటు ఉంటున్నవారు. ఈ పాములు వస్తానే కరిచేతమైన మాకు భయం లేదు. ఇది ప్రతి పుల్లు ఆ అమ్మ పక్కనే బయట ఉండేది, నేను ఉండేదాన్ని. దానికి భయం పడేది కోళ్ళు. ఆ చుట్టూ పాములు ఉండేవి. ఆ అమ్మ చుట్టూ ఆ అమ్మకు బంధం అంటే ఆ అమ్మ ఉన్నది ఒక్కరి దాయి వెళ్తాను కొండల్లో. ఆ అమ్మకు తోడు నేను లేదు. వెంకటరామతి పాము ఒకటి, నల్లమరం పాము ఒకటి, ఈసుడు తోటి, మంగమ్మ తోటి 4 పాములు ఉంటావమ్మ. మీకేం భయం లేదు. నా చుట్టూ వచ్చినా మీరు భయం పడకండి. నా పక్కన మీరు ఉన్నా మిమ్మల్ని ఏం అందని మాకు ధైర్యం చెప్పింది అమ్మ. ఇంతటి వృద్ధాప్యంలోనూ నిత్య పూజ చేసి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు పద్మావతి అమ్మ. ఈ కలియుగ వకులను చూడటానికి, ఆమె ఆశీర్వాదాలు పొందటానికి భక్తులు నిత్యం తరలి వస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తే కోరిన కోర్కెలు తీరుతాయని చెబుతూ ఉంటారు భక్తులు.